ఇగో ఇది ఇచ్చినాము అది ఇచ్చినాము అట్లా చేసినాము ఇట్లా చేసినామని మస్తు గొప్పగా చెప్తుంటారు లీడర్లు. నిజంగానే ఇచ్చిండొచ్చు, కానీ ఆ ఇచ్చేదేదో లీడర్లే పబ్లిక్ ఇంటికి పోయి వాళ్ళతో కూర్చొని మంచి షెడ్ అరుచుకొని ఇంట్లో మనుషులు లెక్క ఇంత షాయి బట్టో నీళ్ళు బొట్టో దాగి స్వయంగా తమ చేతులతోని ముసలోళ్ళ చేతుల పైసలు పెడితే వాళ్ళు ఎంత సంబరపడతారు. ఇక గట్లనే చేసిండు ఏపీ సీఎం చంద్రబాబు సారు. సందు దొరికితే చాలు సారు పబ్లిక్లే ఉండాలి, పబ్లిక్తోని కలిసి నడవాలి అన్నట్టే చేస్తున్నాడు గిన్నడమ. అగో చూడురు మీరే. అట్టిట్లా కాదు, పింఛన్లు పంచుడు అంటే ఓ పండగ లెక్కనే అయ్యింది అనుకో రాదురి ఏపీలా. ఈ అంసారే పొద్దుగాల ఇంటింటికి తిరిగి పింఛన్లు పంచిండు. మంగళగిరి నియోజకవర్గంలో ఉన్న పెనుమాక ఎస్టీ కాలనీలో తిరిగిండు సారు. ఓ ఇంట్లోకి పోయిండు. ఇంటిల్లాదులతో కూకొని అక్కడనే ఏలి ముద్దర వేయించి చేతుల పైసలు పెట్టిండు. ఇక సార్ వచ్చిండని సాయ నీళ్లు పోసిండ్రు. ప్రేమతో ఇచ్చిండ్రు కదా అని వద్దనకుండా ఉడుకుడుకు సాయ దాగి అక్కడి నుంచి ఇక అందరిని నోరార పలకరించుకుంటా వాడంతా తిరిగిండు సారు. నడమ అడిగిన వాళ్ళతో పోటు వాళ్ళు దిగుకుంటా ముచ్చట్లు చెప్పుకుంటా ముంగటికి సాగిండు. ఒకళ్ళు మంత్రి, ఇంకొకళ్ళు ముఖ్యమంత్రి. తండ్రి కొడుకులు ఇద్దరు కలిసి వచ్చేటాలకు పబ్లిక్ మస్తు సంబరపడ్డారు. ఇంకో ముచ్చట ఏంటిదంటే కొడుకు అని చెప్పుకున్నాడు కాదు గాని భారీ మెజార్టీ ఇచ్చి గెలిపించిండ్రు. మంగళగిరికి ఏం కావాలంటే అది ఇస్తా అన్నట్టు మాట్లాడిండు సారు. మంత్రితోని మంచిగా పని చేయించుకోవాలి అన్నట్టు చెప్పుకొచ్చిండు. ఒకవేళ కానీ మీరు తక్కువ మెజారిటీ గెలిపించుంటే నేను కూడా పెద్దగా పట్టించుకునేవాడిని కాదు, కానీ అతను ఎవరైనా నాకు ఒకటే. మెరిట్ కార్డు మాత్రం నేను మాత్రం చాలా స్పష్టంగా ఉంటా. ఈ నియోజకవర్గం రుణం తీర్చుకోవాల్సిన బాధ్యత ఎన్డీఏ ప్రభుత్వానికి తెలుగుదేశానికి ఉంది. తప్పకుండా ఏం చేయాలనో చేయడానికి ముందుకు పోతామని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఇక పబ్లిక్ కూడా సీఎం సార్కు ముచ్చట్లు గట్టిగానే చెప్పిండ్రు. నడమ డిగ్రీ చదువుకున్న ఆయన ఒకరు ఖాళీగా ఉంటున్నా అని చెప్పేటాలకు స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు తెరిచి చదువుకున్న వాళ్ళకు ఏదో పని చేసుకొని బతికేటట్టు ట్రైనింగ్లు ఇస్తాము, అందరూ పైకి రావాలి అన్నట్టు చెప్పిండు సారు. ఇక గిట్ల నడిచింది పింఛన్లు పంచి పెట్టే కార్యం. పోయిన 3 నెలల పైసలు 3000, ఈ నెల మొత్తం పింఛను 4000 కలిపి 7000 ఒక్కటేసారి చేతులు పెట్టేటాలకు ముసలోళ్ళ సంబరంగా ఆదిపోయినరి. ముందు కూడా సర్కారోళ్ళు గిట్లనే పనిచేయాలి, పబ్లిక్ ను మంచిగా అరుచుకోవాలి అని కోరుకుంటారు అందరూ. పదేళ్లు తిప్పలబడి పార్టీని నిలబెట్టిండు. ఈసారి ఎలక్షన్లలో చక్రం తిప్పి అధికారంలోకి వచ్చిండు. అందుకే ఇక ఆగేదే లేదన్నట్టు తయారైండు జనసేనాని. పబ్లిక్ కోసం ఏడికైనా పోతా, ఏమైనా చేస్తా అన్నట్టు చెప్తున్నాడు. ఆఫీసర్లతోని మీటింగ్ పెడుతున్నాడు. దేవుళ్లకు మొక్కులు చెల్లించుకుంటున్నాడు. అటు పబ్లిక్ సమస్యలు అడిగి తెలుసుకుంటున్నాడు. అట్లనే ఇక సారు సొంత నియోజకవర్గం పిఠాపురం పోయిండు. మరి అక్కడ ఏమేం నడిచింది, సార్ ఏమేం మాట్లాడిండో చూద్దాం పార్రి. నమ్మి ఓట్లేసి గెలిపించిన పబ్లిక్ కు తలకాయల 4 లెక్క ఉంటా, అన్ని తీర్ల ఆర్చుకుంటా, ఏం పికర్ చేయకుండ్రే అన్నట్టు భరోసా ఇచ్చిండు ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సారు. ఇక పింఛన్లు ఇచ్చేందుకు తాను ఎమ్మెల్యేగా గెలిచిన పిఠాపురం నియోజకవర్గానికి పోయిన సారు పబ్లిక్ అందరిని ఊకబెట్టుకొని గట్టిగానే ముచ్చట్లు చెప్పిండు. డబ్బులు లేవు పంచాయతీ శాఖలు, ఇన్ని వేల కోట్ల అప్పులున్నాయో తెలియట్లా. ఒక్కొక్క హెడ్ తవ్వే కొద్దీ అంటే ఒక్కొక్క దానికి ఏ హెడ్ కింద ఎంత ఖర్చు అవసరం ఉంది తవ్వే కొద్ది అసలు అనంతంగా లోపలికి వెళ్తానే ఉంది. మాకు ఒకటే అనిపించింది, ఇవన్నీ కరెక్ట్ చేయాలి. ఇవన్నీ ఇంత అప్పుల్లో మనకి పంచాయతీరాజ్ శాఖ ఉన్నప్పుడు నాలంటూ డబ్బులు తీసుకోవటం చాలా తప్పు అనిపించింది. అందుకని వాళ్ళకి చెప్పి నేను జీతాన్ని వదిలేస్తున్నాను, నా జీతాలు ఏం వద్దు, కానీ నా దేశం కోసం మా నేల కోసం పని చేస్తున్నాను. పాత సర్కారోళ్ళు పోత అంత అప్పుల పాలు చేసిపోయినరాట. ఆ అప్పులు చూసి సారుకు నెల జీతం కూడా తీసుకోబుద్ది అయితే లేదాట. ఇంకేమన్నాడో చూడర్రే. గెలిచినందుకు నాకు ఆనందం లేదు, పని చేసి మీ మన్నన పొందిన తర్వాత నాకు అప్పుడు ఆనందం వస్తుంది. మీ మన్నన పొందే వరకు అప్పుడు నేను ఎమ్మెల్యే అప్పుడే ప్రకటించుకుంటాను. నాకు చాలా హై స్టాండర్డ్స్ పెట్టుకుంటాను. నేను పని చేసే వరకు కొన్ని వదలు. ఇంకా నాకు పిఠాపురాన్ని నేను మీకు మాటిస్తున్నాను, భారతదేశంలో అత్యంత మోడల్ నియోజకవర్గంగా చెయ్యాలి అని ఒక ఆకాంక్ష ఉంది. ఎందుకంటే పెద్ద పరిశ్రమలు రావాలి, ఇక్కడ కాలుష్యం లేని పరిశ్రమ ముఖ్యంగా రావాలి. పబ్లిక్ మెచ్చుకోవాలి. అట్లా మెచ్చుకున్నప్పుడే సారు నిజంగా గెలిచినట్ట. అందుకే ఎంత తిప్పల పడైనా సరే పని చేస్తా అన్నట్టు చెప్పుకొచ్చిండు.
ఇక అంతకుముందు గొల్ల ప్రోలుల పింఛన పైసలు పబ్లిక్ చేతిలో పెట్టిండు సారు. అవ్వా తాతలు ఆపది చాపది చెప్పుకుంటే ఇన్నాడు, ధైర్యం చెప్పిండు. అంతేకాదు 5 ఏళ్ల రాష్ట్రంలో యాన్నో కొనాకు ఉన్న ఊర్లే కూడా అందరికీ తాగే నీళ్లు అందేటట్టు చేస్తాడట. పాత సర్కారు వాళ్ళు పైసలన్నీ పాడు చేసినా వెనకకు తగ్గేదేం లేదు, ఎట్టనో ఓ తీరుగా అనుకున్నాయన్నీ చేసి చూపిస్తాం అన్నట్టు చెప్పిండు సారు ముచ్చట్లు చూస్తుంటే గట్టిగా పట్టుబట్టినట్టే ఉన్నది. మరిగా చూడాలి ఎట్టెట్ట చేస్తాడో ఏం చేస్తాడో అనుకుంటారు ఇప్పుడు అందరూ. ఒక్కోసారి మనం ఏం చేసినా కలిసి రాదు, ఏ పని చేసినా ముంగట పడదు. అసంటప్పుడే గాచారం మంచిగా లేదు అని అంటుంటారు చాలా మంది. ఇక ఇప్పుడు కార్ పార్టీ వాళ్ళకు గిట్లనే అవుతున్నదట. ఓ దిక్కు ఎమ్మెల్యేలు కార్ దిగిపోయి చేతుల చెయ్యేస్తుర్రు, ఇంకో దిక్కేమో అప్పుల లొల్లి, కేసుల పంచాది, అటు ఇటు గుంజులాడినట్టే ఉన్నది పరిస్థితి. ఇక ఇప్పుడు కరెంటు కిరికిరి మీద సర్కారు వాళ్ళు వేసిన కమిషన్ను రద్దు చేయాలని కేసీఆర్ సార్ హైకోర్టుకు పోతే అక్కడ కూడా సార్కు కలిసి రాలేదు. ఎంత పెద్దోళ్ళకైనా టైం ఎప్పుడు ఒక్కటే తీరుగు ఉండదు. గట్లనే ఇప్పుడు కారు పార్టీ వాళ్ళను పంచాదుల మీద పంచాదులు ఇరుకున పెడుతున్నాయి. ఓ దిక్కాటు కవితక్క జైలుకు పోయి నెలల కమానం అవుతున్నది, ఇప్పట్లో బయటకు వచ్చేటట్టు కానొస్తలేదంటారు. ఇటు కేసీఆర్ సారును ఇరుకాటంలో పెట్టేందుకు ఓ కేసు తయారైంది. అదే కరెంటు ఎట్లా పడితే అట్లా ఎంతకంటే అంత కొన్నరని ఆ లెక్కలు బొక్కలన్నీ బయట పెట్టేందుకు సర్కారు వాళ్ళు ఓ కమిషన్ వేసి విచారణ చేస్తున్నారు కదా. ఇక కమిషన్ను రద్దు చేయాలని హైకోర్టుకు పోయిండట కేసీఆర్ సారు. కానీ అన్ని ముచ్చట్లిన్న కోర్టు సార్లు సార్ వేసిన పిటిషన్ను కొట్టేసిండ్రట. కరెంటు ఎంతకు కొన్నారు ఏంటికి కొన్నారు అని విచారణ చేసేందుకు కమిషన్కు అర్హత ఉన్నది, అందులో తప్పేమున్నది అన్నట్టు అడిగినరట కోర్టు సార్లు. అంతేకాదు కమిషన్ పెద్ద నరసింహారెడ్డి సారు ఒక్కళ్ళ దిక్కే మాట్లాడుతున్నాడు అన్నట్టు ఆధారాలు లేవట. అందుకే కమిషన్ను రద్దు చేయాలని కేసీఆర్ సార్ వేసిన పిటిషన్ను కొట్టేసిండ్రట. అంత చూస్తుంటే కేసీఆర్ సారు తానంతట తానే విచారణకు పోయి అందరి ముంగట ఊకొని లెక్కలు చెప్పే పరిస్థితి వచ్చేటట్టున్నది అనుకుంటారా అందరూ. మరి ఏమైతుందో ముందు తెలుస్తుంది. కానీ ఇంకో దిక్కు ఎమ్మెల్యేలు అంతా కారు పార్టీలకు వెళ్ళి చెయ్యి పార్టీలకు పోయే ఎగురని చేస్తారట. ఎప్పుడే వాళ్ళు కండువా మార్చేది తెలుస్తలేదు. గిట్లనే మొన్న జగిత్యాల ఎమ్మెల్యే కండువా మార్చిండు కదా, ఆగో దాని మీద మాజీ మంత్రి కేటీఆర్ సార్ ఏమన్నాడో చూడర్రే. ఇవాళ ఎమ్మెల్యే దొంగలలో కలిసిపోయిండు. రేవంత్ రెడ్డి ఇసిరే ఎంగిలి మెతుకుల కోసం ఆశపడి పోయిండు. కుండ వలిగితే వలిగింది కానీ కుక్క బుద్ధి తెలిసింది అన్నారు. గట్ల మీ ఎమ్మెల్యే బుద్ధి ఇవాళ తెలిసి వచ్చింది. డాక్టర్ సంజయ్, రేవంత్ రెడ్డి, నేను ఒక్కటే అడుగుతున్నా, దమ్ముంటే పదవికి రాజీనామా చేసి తిరిగి ప్రజల దగ్గరికి రా. చెప్తారు నువ్వు చేసింది కరెక్టా కాదా, ప్రజలు చెప్తారు. గెలిపిస్తే పార్టీ మారుతున్నారు, రాజీనామా చేసి మారాలే, మళ్ళా గెలిచి చూపియాలి అన్నట్టు మాట్లాడిండు సారు. ఇట్లా ఓ దిక్కు కేసులు, ఇంకో దిక్కు జంపింగులు, పెద్ద పరిశానే వచ్చి పడ్డది కారు పార్టీ వాళ్ళకు అనుకుంటారు పబ్లిక్. ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి ఇద్దరే కాదు, ఏపీల మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా పింఛన్ల పండుగ గట్టినే చేసిర్రు. పెద్దసార్లే ఇంటింటికి తిరిగి పింఛన్లు వంచినప్పుడు మరిగా చిన్నసార్లు ఎట్లా ఊకుంటారు? తప్పెట్లు తాళాలు కొట్టుకుంటా పోయి మరి పబ్లిక్కు పింఛన్లు పంచిపెట్టిర్రు. ప్రజలే దేవుళ్ళు అన్నట్టు చేసిర్రు. లీడర్లంతా వాడలు పట్టుకొని తిరిగేటాళ్లకు చిన్న సంబరం కాదు పోర్రి. ఏ ఊళ్ళో చూసినా మస్తు హడావిడి నడిచింది. పైసలు చేతుల పడేటాళ్లకు అందరి మోకాలల్లో ఎలుగులొచ్చినాయి. కొత్త సర్కారు వచ్చింది, పింఛన్ డబ్బులు ఇంక ఇయ్యలేదు, నెల వెళ్ళిపోయింది, పింఛన్ ఇంకా రాలేదని ఇన్నొద్దులు తిట్టుకుంటున్న పబ్లిక్ కండ్లల్లో మస్తు సంబరంగా వస్తుంది. పోండ్రి, ఈ నెల వచ్చేటి పింఛను పాత 3 నెలలకు నెలకు 1000 చొప్పున పెంచిన పింఛను మొత్తం 7000 పింఛన్ డబ్బుల్ని పబ్లిక్ చేతిలో పెడుతున్నారు ఏపీ సర్కారు వాళ్ళు. ఓట్ల ముంగట చెప్పినట్టే పెంచిన పింఛన్ డబ్బుల్ని సీదా లీడర్లే ఇంటింటికి పోయి ఇచ్చొస్తున్నారు. ముందుగాల దండాలు పెడుతున్నారు, ఆటంక చేతుల్లో పైసలు పెడుతున్నారు. ఇగోకి మంత్రి సార్ అయితే ఏకంగా పోయిన కాడల్లో పబ్లిక్ ను కూర్చోబెట్టి కాళ్ళు గాడికి పెన్షన్ డబ్బుల్ని చేతుల్లో పెట్టి వస్తున్నాడు. మీ వృద్ధులకు ఎంత సేవ చేసినా చంద్రబాబు నాయుడు గారు కూడా స్వయంగా ఆయన మనవాళ్ళు తప్పే లేదు, మాకు మీకు మనవాళ్ళు అంటుండే.
కుల్షిల కూసబెట్టి సార్ కాళ్ళు కడుగుతుంటే అవ్వ వద్దొద్దొద్దొద్దు అన్నట్టున్నది. అందుకనే నీ మనవు నసంటి అనుకో అవ్వ కాళ్ళు గడగనియ్యి అని తాంబాలంలో కాళ్ళు పెట్టి అవ్వ కాళ్ళు గడిగిండు మంత్రి సారు. ఆడా ఈడాని ఏం లేదు, ఏపీ అంతటి ఇట్టనే ఉన్నది. మంత్రులు ఎమ్మెల్యేలు పైసల కట్టలు పట్టుకొని ఇంటింటికి తిరిగి ఎవరెవరికి పింఛన్ వస్తుందో అందరి దగ్గరికి పోతున్నారు. అందరిని మా పాయలం కొద్దిగా మందలిస్తున్నారు. చంద్రాలు సార్ మీకు ఇస్తామన్న 4,000 పింఛన్ డబ్బుల్ని పంపించిండు అని వాళ్ళకు చెవుల్లో చెప్పి 7,000 రూపాయలని చేతిలో పెట్టి వస్తున్నారు. పెంటమ్మ గారు ఇంతకుముందు పెన్షన్ ఎంత వచ్చేది మీకు? 3,000. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు 4,000 రూపాయలు చేశారు నెల నుంచి. అలాగే గత నెల ఏప్రిల్ నుంచి ఆయన మాట ప్రకారం ఏప్రిల్ మే జూన్ కి 3,000, ఇది 4,000 కలిపి మొత్తం 7,000 రూపాయలు పెన్షన్. ఎవరిచ్చారు పెన్షన్? గిట్టా పోయిన కాడల్లా చంద్రబాబు నాయుడు సార్ పంపించిండు మీకు డబ్బులు అని చెప్పుకుంటా పైసలు ఇస్తున్నారు. కొన్ని దుక్కులనైతే డప్పు సప్పులతోని ఇంటింటికి తిరిగి పైసలు పంచుతున్నారు. ఇటు పింఛన్ డబ్బులు చేతుల్లో పడంగానే పబ్లిక్ సమ్ములం చిన్నగుంటదా? చంద్రాలు సార్కు జేజేలు కొట్టుకుంటా స్టెప్పులు వేస్తున్నారు జోరుగా. ఓం నమః శివాయ. చంద్రన్న చంద్రన్న జై చంద్రన్న. ఇక ఇదిట్టుంటే ఇటు లీడర్లు పోయిన కాడల్లా పెద్ద ఎన్టీఆర్ సార్ బొమ్మలకు దండలేస్తున్నారు. సీఎం చంద్రబాబు సారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సార్ ఫోటోలకు పాలతోనే అభిషేకాలు చేస్తున్నారు. ఏదైతే గాని ఎమ్మెల్యేలే ఇంటింటికి తిరిగి పింఛన్ పంచుతుందంటే గొప్ప ముచ్చటే కదా. మరి చూడాలే ఈ ఒక్క నెల ఇట్ట పంచుతారా లేకుంటే నెల నెల ఇట్టనే ఎమ్మెల్యేలే పోయి పింఛన్ డబ్బులు ఇచ్చొస్తారా అనేదిగా. ఒకళ్ళ భూమి ఇంకొకళ్ళ పేరు మీద పట్టా అయ్యింది. ఎన్నడో అమ్ముకున్నోళ్ళ పేరు మీదనే భూమి ఉంది. రాళ్ళు రప్పలు షేర్వారాల మీద రైతులకు రైతు బంధులు పడుతున్నాయి. గుంట భూమి లేనోళ్ళు భూస్వాములు అయ్యిర్రు. 100 ఎకరాలున్న భూమి 10లకు చేరింది. కాస్త మీద ఉన్నోళ్లకు ఈసం కూడా వస్తలేదు అని మస్తు తిప్పలున్నాయి ఇప్పుడు తెలంగాణలో. గదంతా ధరణి పుణ్యమే అని అనుకుంటా సర్కార్ ఆఫీసుల చుట్టూ తిరిగిర్రు రైతన్నలు. గయన్ని ఒక ఎత్తు అయితే గీ ముచ్చటి ఇంకో ఎత్తు. రైతు పేరు అడివి, తండ్రి పేరు అడివి, ఊరు పేరు అడివి, పట్టాదారు పేరు అడివి. ధరణి పుణ్యమా అని అందరి పేరు అడివే అయింది. ఆఖరికి మండలం పేరు జిల్లా పేరు కూడా అడివి అని పెట్టకపోయిలా అనుకుంటా సెక్రటేరియట్ ముంగడ ధర్నాకొచ్చిరు మహిబాద్ జిల్లా రైతులు. 6 ఏళ్ల సంది అడిగి ఆసారపోయినాం. గిట్ట అన్నింటి మీద అడివి అని పేరుంటే రైతులు తీసుకున్న రుణాలట మాఫీ అయితే అని గోడెల్లో పోసుకుంటున్నారు రైతన్నలు. రైతు పేరు అడివి, పట్టదారు నేమ్ అడివి, ఫాదర్ నేమ్ అడివి. ఎంజాయ్మెంట్ లిస్ట్ ఉండగా రైతు పేరు అడిగే అధికారులకు, రెవెన్యూ అధికారులకు చేతులు ఎట్లా వచ్చింది? వాళ్ళు ఏమన్నా మా పన్నుల ద్వారా జీతాలు తీసుకుంటేనా? నవీన్ మిట్టల్ గారు, మేము మీ దగ్గరికి 2 సార్లు చేసినాం, మీ దగ్గర రిప్రజెంటేషన్ ఇచ్చినాం. 100 సార్లు మేము మిమ్మల్ని కలిస్తే మా గోడు వినిపిస్తలేదా? 6 ఏళ్ల నుంచి చుట్టుపక్కల గ్రామాలకు అందరికీ రైతు బంధు వస్తుంది, చనిపోయిన రైతులకు రైతు బీమా వస్తుంది. ఇప్పుడు పట్టాదారు రుణమాఫీ అంటారు రాష్ట్ర ప్రభుత్వం. రుణమాఫీకి పట్టాదారు పాస్ పుస్తకం ఉంటేనే అంటారు. రుణమాఫీ రాదా అంటే మేము రైతులం కాదా? గిట్ట పట్టాదారు బుక్కులు, పాత పాస్ బుక్లు, కొత్త పాస్ బుక్లు పట్టుకొని సెక్రటేరియట్ కాడ పొట్టు ధర్నా చేసిరు. సీఎస్ ను కలుస్తాం, మా తిప్పలేందో చెప్పుకుంటాం అంటే పోలీసార్లు దర్వాజా కాన్నే అడ్డం తిరిగి లోపలికి పోతామని ఎంత మొత్తుకున్నా అస్సలు పోనీయలేదు. గిదొక్కటేనా? రికార్డుల మీద భూమి తక్కువ చూపిస్తుందని, సర్వే నెంబర్లు తప్పు పడ్డాయని, మా భూమి ఇంకొకరి పేరు మీద పట్టా అయిందని శితం దరఖాస్తులు పెట్టుకున్నారు ఇన్నొద్దులు రైతులు. ఎంఆర్ఓ ఆఫీస్ కు పోతే ఆర్టీఓ ఆఫీస్ అనేది, ఆడికి పోతే కలెక్టర్ ఆఫీస్ కు పోవాలని, ఏడికి పోవాలనో ఎవరిని అడగాలనో తెలవక చక్కగా సీఎం సార్ని అడుగుతామని ఇగో ఇట్ట పట్నం బాట బట్టిలు రైతన్నలు. ఇక ఇదిట్టుంటే ఇటు ధరణి పోర్టల్ ని బంగాళాఖాతం లేస్తాం, భూమాత పోర్టల్ తెస్తాం. ఇక ఇటువంటి తిప్పలేం ఉండదని కొత్త సర్కారులు చెప్పారు గాని ఇంతవరకు ఉలుకు లేదు పలుకు లేదు. అత్తాపత్త లేకుండా ఏటు దాటైపోయింది. ఏదైతే గనికి ధరణి చేయంగా రైతులకు చిన్న తిప్పలు అయితే లేదు పోండ్రి. మరికి దాన్ని ధరణి పోర్టల్ అనాల్లో సమస్యల పుట్టనాల్లో అసలు తెలుస్తలేదు. చూడాలే ధరణితో ఉన్న తిప్పలు ఎప్పుడు తీరుతాయి ఏంది అనేటిదిగా. చాయ్ తాగిన, బువ్వ తిన్న, చక్కెర, షాపత్త, ఉప్పు పప్పులు, మాల్ మసాలా గిట్లా ఏది కొన్నా అన్నిటికీ నిన్నెల పలక ఫోన్లో ఆగదీస్తుర్రు. గూగుల్ పేలను, ఫోన్ పేలను పైసలు కొడుతుర్రు. అసలుకైతే ఇప్పుడు జవాన్ అంతా గిట్లనే నడుస్తుంది. కానీ తెలంగాణ సర్కార్ ఈ ముచ్చట్ల జనాలకు ఓ షాక్ ఇచ్చింది. ఈ కాడ నుంచి ప్రతి ఒక్కళ్ళు పేమెంట్ అప్లికేషన్ చేయాలి, లేకుంటే సైట్ కొలాయించి అండ్ల నుంచైనా చేయాలి అని అంటుందట. ఇంతకా ముచ్చటేందో మీరే చూడుర్రి. మీ సేవా కాడికి లేకుంటే బిల్లులు కట్టుకునే
ఆఫీస్ కాడికి పోకుండా ఇన్నొద్దులు ఇంట్లో కూర్చొనే కరెంటు బిల్లులు కట్టిర్రు జనాలు. బిల్లు ఎంతైనా గాని ఒకటే దెబ్బకు పనైపోయేది. కానీ తెలంగాణ సర్కార్ ఈ సోమవారం సంది బిల్లులు అట్లా తీసుకోదట. కరెంటు వెబ్సైట్ TGS PDCL లేకుంటే ఫోన్ యాప్లకెంచైనా కట్టాలి అని చెప్పిందట. ఇది పెట్టింది మేం కాదు, రిజర్వ్ బ్యాంక్ వాళ్ళ రూల్స్ ప్రకారమే గిట్ల పెడుతున్నామని చెప్పిందట. అంటే ఈ కాడ నుంచి గూగుల్ పేలు, ఫోన్ పే, అమెజాన్ పే, పేటిఎం కెంచి కరెంటు బిల్లులు కట్టుడనేది ఉండదన్నట్లు. ఇక ఈ ముచ్చటిన పబ్లిక్ సర్కార్ మీద మస్తు గరం అవుతుర్రు. కరెంటు వాడుతున్నాం కాబట్టి ఇక బిల్లు ఏదో ఎట్లనో కట్ల కట్టనే వాడుతుంది. ఎట్లా కడితేంది బిల్లు కట్టినావా లేదా అనేది అసలు ముచ్చట గాని ఈ ఉద్దర పంచాయత్ తెచ్చి మా మీద రుద్దపడుతురు ఏంది సారు అని మస్తు తిట్టుకుంటుర్రు. అంతేకాదు ఇప్పుడిప్పుడే పల్లెటూర్ల పోటీ ఉండే పెద్ద మనుషులు కూడా పల్క ఫోన్లు ఎట్లా వాడాలో చిన్నగా మెల్లగా నేర్చుకుంటుర్రు. అందులో అన్నిటికీ అక్కరొచ్చే గూగుల్ పే, ఫోన్ పే ఎట్లా వాడాలో ఎరక చేసుకున్న యాళ్లకు మళ్ళా గిల్లేందో ఏగిలం తెచ్చి మోపు చేస్తుర్రని గుస్సైతుర్రు. మీ పనిపతారా ఈ బిల్లులు కట్టే యాప్ల మీద కాదు సార్, జర్ర కరెంటు కోతలు లేకుండా చూసే పని మీద పెట్టుర్రి అని రైతన్నలు ఒక తీరుగా అడుగుతుర్రు. ఏదేమైనా యాళ్లకు ఎట్లో కట్ల ఏదో ఒక యాప్ కొలాయించి బిల్లులు కట్టుడు నేర్చినోళ్ళంతా ఈ కొత్త రకం బిల్లు చెల్లింపులకు అలవాటు పడాలంటే జర్రంతా తక్లీఫ్ ముచ్చటే అని అంటుర్రు. గీ ముచ్చటిన్నోళ్ళు చూడాలి మరి గిదెన్నొద్దులు కొస్సెలుతుంది అనేటిది. తోవెంట పోయే ఆడపిల్లలను ఎత్తుకుపోయి ఖరాబ్ చేసిన బడవెగాళ్లను కోర్టుల చుట్టూ తిప్పుడే సరిపోయింది. కానీ ఇదివరదాకా గట్టి శిక్ష చేసిన పాపాన పోలేదు. ఇంట్లో దొంగలు పడి ఉన్నదంతా ఊడ్చుకపోతే దొంగల మోకాలు చూసుడే తప్ప బాధితులకు సొమ్ము తిరిగొచ్చింది లేదు, వాళ్ళకు శిక్ష పడ్డదే లేదు. ఇట్లయితే కాదు, నేరాలు చేసేటోళ్లకు గట్టి బుద్ధి చెప్పాలని శిక్షలలో మార్పులు చేసిందట సెంటర్ సర్కారు. మరి గవేంటియో మనం కూడా అరుచుకొని వద్దాం పారే. ఇక IPC పలానా సెక్షన్, CRPC పలానా సెక్షన్ అని మర్చిపోవాలి. ఎందుకంటే వీటి జాగల ఇప్పుడు కొత్త పేర్లు వచ్చినాయి. మనం ఇన్నొద్దుల సంధి ఇంటున్న IPC అనేది పోయి దాని జాగల BNS వచ్చింది. అంటే భారత న్యాయ సంహిత అన్నట్లు. CRPC పోయి BNSS వచ్చింది. అంటే భారతీయ నాగరిక్ సురక్ష సంహిత అన్నట్లు. ఇక పేర్లు మార్చినాక అందులో శిక్షలు కూడా అంతే గొట్టుగా పెట్టిర్రు. మైనర్ ఆడపిల్లల మీద గుంపుగా ఎగబడి ఖరాబ్ చేసిన లేకుంటే ఎగబడి కొట్టిన కేసును బట్టి మరణ శిక్ష లేదంటే జీవితాంతం జైల్లో పెడతారట. ఆడపిల్ల ఖరాబ్ అయ్యిందనే కేసులా ఈ అమ్మాయి ఏం చెప్తుందో అదంతా ఒక లేడీ పోలీస్ అధికారే రికార్డ్ చేయాలట. అంతేకాదు ఆమె రికార్డ్ చేస్తుంటే పక్కపొంటి అమ్మాయి వాళ్ళ ఇంటోళ్ళు ఎవరిలో ఒకళ్ళు ఉండాలన్నట. కేసుకు సంబంధించిన దాఖానా టెస్టులు వారం దినాలల్లా రావాలట. ఈ కాడ నుంచి కోర్టులు 2 వాయిదాలలోనే కేసు ముచ్చట ఏదోటి తెలియజెప్పాలట. అంటే ఇంతకు మునుపు లెక్క వాయిదాలు ఉండయన్నట్లు. సాక్ష్యం చెప్పేటోళ్లకు రాష్ట్ర సర్కారే రక్షణ కల్పించాలట. దొంగతనాలు, పెళ్లి చేసుకుంటా అని నమ్మించి మోసం చేయడాలు, మైనర్లను ఖరాబ్ చేసే కేసుల మీద సపరేట్ రూల్స్ పెట్టిర్రట. అరెస్ట్ అయినోళ్ళు ఇంటోళ్లకు ఫోన్ చేసి సమాచారం అందించే హక్కు ఉన్నదట. మహిళలు ఇంకా చిన్నపొల్లగాళ్ల మీద అయ్యే నేరాల అన్ని దాఖాన్ల ప్రథమ చికిత్స ఉత్తగానే చేయాలట. మహిళలు, దివ్యాంగులు, శానా ఏండ్ల సంధి నొప్పులు, రోగాలతోని గోసదీస్తున్నోళ్ళు స్టేషన్ కు రావాల్సిన అక్కర్లేదట. అంటే పోలీసోళ్ళే ఇంటికొచ్చి ఏమైంది ఏం కథ అని అరుచుకుని పోతారన్నట్లు. మేం కొన్నే చెప్పినాం గానీ ఇంకా శాన్నే మార్పులు చేసిర్రు. అయితే కొత్తగా ఈ చట్టంతోని అప్పుడే తెలంగాణలో వేర్వేరు జాగల్లో 3 కేసులు పెట్టిర్రట. అందులో చార్మినార్ల బండికి నంబర్ ప్లేట్ లేకుండా పోతున్న ఒక ఆయన మీద తొలిత డిజిటల్ కేసు పెట్టిర్రట. మరి కొత్తగా వచ్చిన ఈ శిక్షలతోనన్నా కేసులు ఏమన్నా తగ్గుతాయా లేదా అనేది చూసుకుంటా పోవాలి.